తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులతోని సమ్మె చేపిస్తున్నది ఎవరో కాదు, వాళ్ళ ఎరకపొంట ఉండి రెచ్చగొడుతున్నది కారు పార్టీ లేనట. అగో బీఆర్ఎస్ లీడర్లు బుద్ధి లేకుండా అట్లా బస్సులు బంద్ చేసి ధర్నా చేయమని ఎందుకు చెప్తారు? అయినా ఇప్పుడు సమ్మె వెనుక ఉన్నది కారు పార్టీ అని ఎవరు కనిపించనే బాలన్న అంటారా? ఈనుండ్రి ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటి, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. ఈయనరా బీసీ మంత్రి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో, కారు పార్టీ లీడర్లే కావాలని కుట్ర చేపించి ఆర్టీసీ కార్మికులతోనే సమ్మె చేపిస్తుండ్రు అనవాటి. మరి నివొద్దనే కారు పార్టీ కుట్ర చేస్తుందా? సీదా కేటీఆర్ సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా కేటీఆర్ సారు, బస్సులను బంద్ పెట్టించింది మీ బీఆర్ఎస్ పార్టీనా? జర చెప్పుర్రి. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28 పేజీలు ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటి నుండి విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. అయ్యా కేటీఆర్ సారు, 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలుబడిలా మీ కేసీఆర్ సారు కూడా అప్పట్లో ఆర్టీసీ కార్మికులను సర్కార్లా కలుపుతాము, వాళ్లకు సౌలతులు చేస్తామని నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు చేసిండు. మీరట్లా చేసిండ్రనే కారుకు కాలిచ్చి ప్రజలు చెయ్యిల చేతులు కలిపి మార్పు కోరుకుంటే చేయి పార్టీని నమ్మి షేరదీస్తే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లను అర్థమవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి చేయబట్టే. వాళ్ళ ఏలుబడిల గదే పరిచాను, ఇప్పుడు అదే పరిచాను. ఎటొచ్చి ఆర్టీసీ కార్మికులను మాత్రం ఆగం చేసుకుంటా మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని చెప్పినట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.